వెల్కమ్ టు మై ఛానల్ జోష్ఫుల్ జ్యోతి బ్లాగ్స్. వచ్చేసాను మరో వంటతోటి. అది మా అమ్మ చేసినటువంటి అరటికాయ వేపుడు. ఇది ఆల్రెడీ కూడా నేను షార్ట్గా కూడా అప్లోడ్ చేస్తున్నాను. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మళ్ళీ అరటికాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, అది చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి. సూపర్ అంటే సూపరు, చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ ఫ్రై అనేది. చాలా అంటే ఇలా మనం ఏదైనా రసం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, లేదా ఇలా కర్రీగా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ అరటికాయ అనేది కట్ చేసుకోవడానికి ముందుగా మనం మాత్రం పసుపులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో ఇవి ముక్కలు వేసుకోవాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి. ముందుగా చేతికైతే ఆయిల్ రాసుకోండి, లేకపోతే జిగురు జిగురు అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత పైన ఉన్నటువంటి పీల్ మొత్తం కూడా తీసేసేయాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. చూడండి, కట్ చేసిన వెంటనే అవి నల్లగా వచ్చేస్తాయి. అందుకని కొంతమంది చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు, కానీ ఇలా ట్రెడిషనల్గా ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ముందుగా అయితే వాటిని ఈ విధంగా పసుపు నీళ్ళల్లో వేసి మంచిగా నానబెట్టుకోండి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి. ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నామే తాలింపు వేసేసి ఆనియన్స్ మిర్చి వేసేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవడం అంతే. అది బాగా వేగిందనుకోండి, అవి ఫ్రై అయిన తర్వాత ఈ అరటికాయ ఫ్రై ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవడం. ఎప్పుడైతే అవి ఉడికినాయని మీకు అనిపించిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసేసి మంచి కలపెట్టుకోవాలి. కలబెట్టి తిప్పుతూ కొద్దిసేపు ఆగాక పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవడం అంతే ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోండి, తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువ కారం వేసేసుకోండి, అంతే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం ఎలాగైతే పొటాటో ఫ్రై చేసుకుంటామో అలానే చేసుకుంటాం ఫ్రెండ్స్, కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్నులపాయ కారం వేసుకుంటే ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. చిన్నులపాయ కారం మా అమ్మ చాలా బాగా చేస్తుంది, ఎందుకంటే ఇలాంటి ఫ్రైస్లో మేము ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎగ్ ఫ్రై చేసినప్పుడు కానీ, లేదా పొటాటో ఫ్రై, వంకాయ ఫ్రై, వీటిలో ఎక్కువగా అమ్మ ఈ చిన్నులపాయ కారమే వాడుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిన్నులపాయ కారం వేసి మొత్తం కూడా ఒక్క 5 minutes అంతే ఉడకనివ్వాలి, కారం పట్టేంత వరకు, అంతే ఫ్రెండ్స్. తర్వాత తీసి ముద్దగా కలుపుకొని తినేయడం అంతే. మీరు కూడా తినేస్తారా ఫ్రెండ్స్? నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ వంటలు నా ఛానల్లో మీరు రోజు చూస్తూనే ఉండొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏమైనా మీ దగ్గర కూడా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.